previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing to be used for the formal allotment process for each of the 3 site locations. దాని అర్థం అదానీ ఇన్ఫ్రాకు సంబంధించిన 3 కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ. దాని తర్వాత ఫర్దర్గా, as outlined in our DPR and discussions, all incentives in the GO will be issued to the applicant, Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar, in your capacity as IT Secretary, with formal written notification of our notified partners for the purpose of availing incentives under the GO to deliver on the project. So totalగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. This project is being developed by Adani. $10 billion ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center. Spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. ఈ డేటా సెంటర్, నేను ఇంతకుముందు అన్నా కదా, కేబుల్ రావాలా, డేటా సెంటర్ కావాలా, కట్టాలా, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు, టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి, నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి, కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను, గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తూ ఉన్న కేబుల్. ఇది అతి ముఖ్యమైన విషయం. సబ్సీ కేబుల్. సింగపూర్ విశాఖపట్నం 3,900 కిలోమీటర్లు. ఈ 3,900 కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాలా?
అదానీ డేటా సెంటర్ ఏర్పాట్లో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే, గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము, అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము. పాపం 87,000 కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన. పాపం $10 బిలియన్ పెట్టుబడి పెడతాడు. ఆయనను కూడా కనీసం ఆ లొకేషన్లో ఆయన కూడా లేడు. మళ్ళీ ఆయన ట్వీట్ చేసినాడు. ఏ స్టేజ్కి దిగజారిపోయినాడు. ఇట్లా చేసినాడు కాబట్టి అదాని ట్వీట్ అది.